హాయ్ అండి. బ్లౌజు భుజం మీద షోల్డర్ నిలబడక ముందుకు జారిపోతూ ఇబ్బంది పడే వాళ్ళైతే చాలామందైతే ఉన్నారు. దాంట్లో అది ఎలా భుజం మీద నిలబడాలి అంటే కటింగ్ మారాలనమాట. కటింగ్ మారితే కరెక్ట్‌గా భుజం మీద నిలబడుతుంది. దీని కటింగ్ వీడియో గూడా లింక్ ఇస్తాను చూడండి మీరు కటింగు. ఇదైతే టిచ్చింగ్ ఇప్పుడు. ముందు బ్యాక్ పార్ట్ కదలకుండా ఉండడం కోసం పిన్నులు పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకోండి. ముడతలు రాకుండా కరెక్ట్‌గా అలా జాయింట్ చేసుకోండి నీట్‌గా. ముడతలు వస్తే మళ్ళీ బాగుండదు. చాలామంది షోల్డర్ భుజం మీద ఉండక జారిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందుకు జారిపోతుంటుంది, వెనక పట్టు పైకి లాక్కొస్తూ ఉంటుంది. జాయిన్ చేసిన తర్వాత నడుము పట్టి వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే ఫినిషింగ్ అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా క్లియర్గా కుట్టుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ ముడతలు రాకుండా కరెక్ట్గా జాయింట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇలా జాయింట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే అదే అక్కడికక్కడికే చేసామనుకోండి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు షేపులు కుట్టుకోవడానికి కదలకుండా ఉండడం కోసం ఒక కుట్టేసేసుకోండి. అప్పుడు లైనింగ్ ఒరిజినల్ సెట్ అయిపోతాయి అన్నమాట మనం డాట్లు పెట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ షేపులు అయితే కుట్టేసుకోండి. ముందు మెయిన్ డాట్ వేయాలి, తర్వాత కాజాలు కల్లేసేసి తర్వాత రెండుకి మధ్యలో మిడిల్లో కరెక్ట్గా ఎలా వస్తుందో చూడండి. అక్కడ మిడిల్లో అయితే రెండుకి మధ్యలో వేయాలి. అప్పుడు కప్పు ఫినిషింగ్ బాగుంటుంది. షేప్ బెల్ట్ వేసి తర్వాత సెట్ చేసేసుకోండి. కటింగ్ మాత్రమే మారుతుంది, టిచ్చింగ్ పెద్దగా ఏం మారదు. ఏ బ్లౌజ్కైనా కానీ కట్ చేసుకునేటప్పుడు కటింగ్ మాత్రమే మారుతుంది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత షేప్ బెల్ట్ మీద రెండో కుట్టేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఇంకొంచెం ఖర్చు కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా అది ఉక్సులు పట్టి అన్నమాట. ఉక్సులు పట్టి ఒరిజినల్ మీద పెట్టి కుట్టి వెనక్కి తిప్పేది ఉక్సులు పట్టి. కాజాల పట్టి ఏమో లైనింగ్ కలిపెట్టేసి కుడితే పైకి వస్తుంది కాజాల పట్టి. దీనికైతే రెండు కుట్లు వేయాలి. లాస్ట్లో మాత్రం మంచిగా రఫ్ లాగాలి, లేదంటే పాడవుతుంది. రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సెట్ చేసుకొని ఎక్కువ ఉంటే కట్ చేయాలి. ఇవి వచ్చేసి హ్యాండ్స్. దీనికి పప్పు హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. సంకకైతే కరెక్ట్గా ఇప్పుడు మామూలుగా అతుకులు అయితే వస్తాయి. దీనికి కింద చిన్న అంచు ఉంది కదా, అది గోట్లాగా వచ్చేలా కుడుతున్నాను అనమాట. కొంచెం ఖర్చు పెట్టి కుడితే అది పట్టి సగానికే వస్తుంది కదా, అది ఒక గోట్లాగా వచ్చేస్తుంది. తరుగులు చూసుకొని స్టెప్ బై స్టెప్ రెండు ఎటు వస్తాయో చూసుకొని కుట్టాలి. ఖర్చు కల్లి మడిచి లైనింగ్ మీద ఒక కుట్టేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు కదలకుండా ఉండడానికి గోట్లాగా రావాలి కాబట్టి మనకి. చూడండి కరెక్ట్గా గోటు వేసినట్టే ఎలా వస్తుందో పట్టి. వీళ్ళు నాకు వేయమని చెప్పలేదు, కానీ మనం అలా కుడితే వాళ్ళకి ఇష్టపడతారు కదా, అందుకని కుట్టాను. సంకకి అతుకులు అయితే పడతాయి, ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ పెట్టాం కాబట్టి. లేదంటే రాదు, అవసరం లేదు. మనం గుర్తులు పెట్టుకొని ఉన్నాం కదా, అక్కడ వరకే కూర్చోబెట్టాలి పప్పు హ్యాండ్స్కి. దీని కటింగ్ వీడియో లింక్ ఇస్తాను చూడండి.
హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంక బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లు కరెక్ట్గా సరిపోయాయో లేదో చూసుకొని జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ మీద ముందు ఒక కుట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా అన్నీ సరిపోయాయో లేదా అని చెక్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఉందనుకోండి, కొంచెం కుట్టేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకైతే అంత కరెక్ట్గా సరిపోయింది. నేనేం చేయట్లేదు, మళ్ళీ కుట్టు మీదే కుట్టేస్తున్నాను. డబల్ కుట్టు కొంచెం గట్టిగా రఫ్ లాగి కుట్టేసుకొని ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోండి. కరెక్ట్గా భుజం మీద పెట్టేసి ఈ పప్పు హ్యాండ్స్కి ఉంది కదా, అక్కడ గుర్తుంటుంది కదా, అది కొంచెం అక్కడ రఫ్ లాగి ఇంకా అటు ఏటైనా ఒక సైడు దాన్ని మళ్ళీ ఇటు తిప్పేసి ఇంకో సైడ్, ఇంకెక్కడ బయటకు తీయని అవసరం లేదు. హ్యాండ్ మొత్తం అయిపోతేనే సరిపోతుంది. చివరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసి మధ్యలో నుంచి బయటకు వస్తాం కదా, డబుల్ కుట్లు అయిపోతాయి అన్నమాట. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వస్తాం, డబుల్ కుట్లు అయిపోతాయి. చూడండి పప్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా వస్తుందో. మనకు కొంచెం లూజు కానీ కొంచెం తరుగులాగా కానీ కనిపిస్తే ఇంకొంచెం ఖర్చు పట్టించి అక్కడ కుట్టేసేసుకోవడమే. అయిపోయింది బ్లౌజు. 2 హ్యాండ్స్ బార్ కుట్లు అయితే వేస్తున్నాను. మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని బట్టి బార్ కుట్లు అయితే వేసేసుకోవడమే. పాదం మందం ఖర్చుతోటి 3 కుట్లు వేస్తే కొంచెం బిర్రైనా లూజ్ అయినా వాళ్ళు ఇప్పుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. బార్ కుట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనకి వెనక మధ్యలో డాక్టర్ ఉంటాయి కదా, ఆ అమ్మాయి కొంచెం నడుము సన్నగా ఉంటుంది, అందుకని చెప్పేసి మనం 2 కుట్లు వేసామనుకోండి కొంచెం బిర్రైనా ఒక కుట్టు ఇప్పుకోవడానికి బాగుంటుంది. 2 వేయాలి, అందరికీ కాదు, కొన్ని బ్లౌజులకే. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కోలా ఉంటుంది, టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ. డాట్లు వేసిన తర్వాత సైజ్ సైజ్ బ్లౌజ్ ఉంది కదా, అది సరిపోయిందో లేదో కరెక్ట్గా చూసుకొనేసి, ఇప్పుడు మనకైతే వాళ్ళు ఏమని చెప్పలేదు కానీ బాగుండదని చెప్పేసి మనమైతే మామూలుగా నార్మల్గా గోట్ అయితే వేసాను. శారీలో వైట్ ఉంది అందుకని చెప్పి వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను. రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గానే తీసుకోవాలి, సాగాలన్నమాట. 1 ఇంచు మందం క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఖర్చు మడత పెట్టి కుట్టేసి బ్లౌజ్కి ఇంకా యాడ్ చేసి కుట్టేయడమే. నేనైతే థ్రెడ్ ఏం పెట్టలేదు, మా నార్మల్ గోట్ అయితే వేసాను. అందరూ పెట్టించుకోరు థ్రెడ్, కొంతమందే. తర్వాత అలా కుట్టిన తర్వాత అక్కడక్కడ టాకాలు పెడితే రౌండ్ నీట్గా తిరిగిద్ది. మనం ఇంకొకే లెవెల్లో చూడండి, ఒకే లెవెల్లో మడత పెట్టేసి కుట్టేసుకోవాలి. అయిపోయింది. రెండో కుట్టు కూడా అలాగా పాదం మందంతో కుట్టు అయితే వేసుకోవాలి. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఈ బ్లౌజు కటింగు లింక్ ఇస్తాను చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా భుజాలు జారిపోతే బాధపడే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.